సెకండ్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది, లేదు అమ్మాయికి మెసేజ్లు పెట్టారని చెప్పావు పొలిటీషియన్, వాళ్ళతో వాళ్ళ అమ్మ నాన్న కూడా మాట్లాడతాడు, అది తెలుసు కూడా. వాళ్ళు గొప్పోళ్ళు, మా ఇంట్లో వాళ్ళు ఎదవలు. మీరు సార్ ప్లీజ్ ఎన్నేవండి. ఒక డైరెక్టర్, గుంటూరు డైరెక్టర్ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అప్పటికి నాకు బాబు పుట్టాడు. ఆ చాట్ నేను చూసా. ఈ అమ్మాయి లే వద్దు అది ఇదనే మాట్లాడింది. కానీ అయినా ఎందుకు మాట్లాడుద్ది? మొగుడికి ఎలా ఉంటుంది? భర్త ఉన్నాడు, పిల్లోడు ఉన్నాడు, మాట్లాడి ఆదరిద్రుడు ఎవడండి పెళ్లి చేసుకుంటానని అడుగుతుంది? ఎవడో దరిద్రుడు. ఒక డైరెక్టరు, ఒక పెద్ద డైరెక్టరు మెసేజ్ పెట్టాడు ఫ్లర్టింగ్కి. ఏమో నాకు చెప్పింది ఫ్లర్ట్ అని. అయినా ఎందుకు మాట్లాడిద్ది? అసలు ఎందుకు ఈవిడ ఫ్లర్ట్ చేసిన వాళ్ళతో నేను ఇవన్నీ మాట్లాడాలా? ఇప్పుడు వదిలేసేయండి, ఈ టాపిక్ వదిలేసేయండి అంటున్నా. ఇప్పుడు అమ్మాయి జిస్మత్ కోసం చేస్తుంది అండ్ ఆ అమ్మాయికి ఇంకెవరైనా ఉన్నారో నాకు తెలియదు. నేను అసలు లేరు నాకు అది ఇది అంటే డైవర్స్ ఎందుకు అసలు నీకు? సరే డైవర్స్ అడిగావు, ఓకే, బాబు కోసం కలిసి ఉందాం అన్నా, వద్దు నేను టార్చర్ అని అది ఇది అని చెప్పింది కదా. డైవర్స్ అని అడిగావు, డైవర్స్ ఇచ్చా, మళ్ళీ ఎందుకు మీడియాకి వస్తున్నావు? ఏం కావాలి నీకు? మీకు అర్థం కావట్లేదు ఏం కావాలో? ఏంటి బ్లాక్మెయిల్ ఏంటి? ఎవరు? మేమేసాం పిటిషన్. ఆ అమ్మాయి డైవర్స్ కావాలని మీడియా మొత్తం హల్చల్ చేశాక డేటే మేము నోటీస్ పంపింది. అసలు పిటిషన్ ఇలా ఎక్కడ నాకు విడాకులు కావాలని పిటిషన్ ఇలా మీడియాని అడిగింది. మీడియా ఎవడదండి? మేము విడాకులు ఇప్పిస్తామా లేకపోతే మేము తీర్పులు ఇస్తామా? మేమే ఎవడమండి? నాకు అర్థం కాదు. మూర్తి ఇప్పిస్తాడేమో మరి. మేమే ఎవడమండి? మీ పంచాయతీ ఇట్లా పెట్టడమే తప్పు. నిజానికి జనాలు అమరాబుద్ధులు తిడుతున్నారు. వాళ్ళిద్దరు మధ్య పచ్చని జంట, వాళ్ళని విడదోపుతున్నారేంట్రా? మీకు బుద్ధి లేదా, సిగ్గు లేదా అని మీడియాని తెగ తిడుతున్నారండి. కింద కామెంట్స్ చూడండి ఒకసారి. ఇప్పుడు కూడా తిడుతున్నారు మమ్మల్ని. అరే మీరేంట్రా? వాళ్ళిద్దరు పంచాయతీ లేదు, వాళ్ళ నలుగురు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటారు కదరా, దరిద్రులారా, సిగ్గంటులు మనుషులేనారా అని తిడుతున్నారు. నెక్స్ట్ ఏంటో తెలుసా? ఈ రోజు నుంచి మూర్తి డిబేట్లు పెట్టి నా మీద లేనిపోయిన చేసి నా కెరియర్ని నాశనం చేస్తాడు. రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఇంతకన్నా నాశనం అయ్యేది ఏమైనా ఉందా? చేస్తాడు, చూడండి. అయినా ప్రిపేర్ అయిపోయి వచ్చేసా, అయిపోయింది కదా, అయిపోయింది, అంతా అయిపోయింది, అందుకే వచ్చా. నాశనం చేస్తాడు, చేయకపోతే మీరు చూడండి. డైరెక్ట్గా నేను భయపడుతున్నారా మీరు? భయపడుతున్నారా? భయపడేవాడిని అయితే ఇక్కడికి వస్తానా? పేరు ఎత్తానా? మూర్తిగా అంటానా? అదే నేను అంటున్నది. అండ్ ఆ అమ్మాయి ప్రాన్ ఎలర్జీ వచ్చినప్పుడల్లా ఫేస్ లావ్ అయిపోద్ది. మా ఫ్యామిలీ డాక్టర్లకు కూడా తెలుసు. ఆ ఫోటోలు పెట్టి నేను టార్చర్ పెడితే అలా అయిపోయింది, నేను టార్చర్ పెడితే అలా అయిపోతే జనవరి తర్వాత నువ్వు నాతో ఎందుకు మాట్లాడావు? ఓకే అది ప్రాన్ అలర్జీ. నేను కూడా చూశాను గౌతమి సార్. అమ్మో సార్, క్రిమినల్ మైండెడ్. ఆ క్రిమినల్కి ఇంకో క్రిమినల్ తోడైంది. వీళ్ళు ఇటు తిప్పి అటు తిప్పి ఏంటి సార్ ఆ తిప్పుడు? బాబాయ్ ఆ తిప్పుడు మాట్లాడు. నేను స్ట్రైట్గా మాట్లాడాను సార్ ఇవాళ. ఓకే, నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడా. ఓకే, నేను చెప్పిన దాంట్లో ఒక్కటి అబద్ధమైనా ఒక్క చావు చేస్తా, స్ట్రైట్గా చెప్తున్నాను. అండ్ మూర్తికి కూడా చెప్తున్నా, మేము కోర్టులో చూసుకుంటాం, నువ్వు అసలు పెద్ద మనిషివే కాదు. ఎందుకంటే నిజంగా నా కొడుకు గురించి ఆలోచించేటవైతే నువ్వు నన్ను అంత అల్లరి చేస్తుంది అమ్మాయి. కొడుక్కి వాళ్ళ నాన్న అట్లా అంటే అమ్మాయి అంటుంది నా కొడుకు పరువు తీసేస్తున్నాడు ఈరోజు. నేనే ఇవ్వాల వీడియోలు, సరే నేను మీకు పర్సనల్గా పెట్టా ఒకసారి. కొడుకు పరువు తీసేస్తున్నాడు. నువ్వు తీసింది, నువ్వు రోడ్లకి ఎక్కావు, నువ్వు చేసింది, నువ్వు ఈ పెంటది చేసింది. ఈరోజు మీడియాలో ఇక్కడ కూర్చోటకు కారణం నువ్వు. నేను ఏదో చేశానని అంటున్నావే, జనవరిలో తెలిసింది అంటున్నావే, నువ్వెందుకు ఇప్పుడు వచ్చావు? జిస్మత్ నేను ఆపినందుకు కాదా? ఈ రోజు ఎందుకు వచ్చింది? అప్పటి నుంచి రావాలిగా. సరే నేను ఎదవా అంటుంది కదా, ఎదవన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆగస్టు 3న మా లాయర్ గారు వస్తే చూపిస్తారు. ఆగస్టు 3న నేను ఆపాను, అది తెలుసుకుని వచ్చింది. ఓకే, ఇదంతా డబ్బుల కోసం గొడవ, జిస్మత్ కోసం గొడవ, జిస్మత్ కోసం అండ్ ప్రాపర్టీస్ అండ్ డబ్బుల కోసం గొడవ. అంతేగాని మీకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయని, మీరు కామాంధుడని. మరి అలాంటప్పుడు ముందే రావాలిగా. ఓకే, ముందే రావాలా? లేకపోతే 6 నెలలు వెయిట్ చేసి ఈ మెసేజ్ నేను మీకు చూపించి వాళ్ళు నన్ను సెటిల్ చేయమని వస్తారా? డైవర్స్ కావాలంటే కోర్టుకి వెళ్ళొచ్చు కదా. ఓకే, మీడియం డైవర్స్ అటువంటి. ఇప్పుడు మీరు ఇందాక ఈ ఫోటో దీని గురించి నేను కూడా చూశాను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో. ప్రాన్ ఎలర్జీ. అయ్యో పాపం అనిపించింది నాకు. అంటే సార్ మీకు వాళ్ళ గేమ్స్ చెప్తా చూడండి. హాస్పిటలైజ్ అయ్యాను అన్నట్టుగా పెట్టారు. ఆవిడ అసలు ఫేస్ మొత్తం కంప్లీట్ షేప్ అవుట్ అయిపోయి ఉన్నారు పాపం. బాగా ఏదో అన్హెల్దీగా కనిపిస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది ఈ ఫోటో చూసిన తర్వాత. ఇదేంటి ప్రాన్ అలర్జీయా? నీకు దమ్ముంటే ఇక్కడ కూర్చొని ప్రాన్స్ తిను, ఫేస్ అలాగే అయింది, తిందలే దొరికిపోద్దుగా. అంటే రొయ్యలు తినటం వల్ల ఇట్లా అయింది ఫేస్. నేను అందుకే మీకు కొన్ని వీడియోలు చూపించా, మేడం గారు అబద్ధాలు చెప్తారని. మీకు మీడియాకే దొరికిపోయింది డైవర్స్ నాకు కావాలి అది ఇదని చెప్పి మీడియాకి కూడా దొరికింది. ఆ వీడియోలు అన్నీ పోతాయి. ఆ అమ్మాయి ఎక్కడైతే దొరికిద్దో ఆ వీడియోలు కూడా పోతాయి, ఏమి ఉండవు.
నన్ను ఎదవనన్న వీడియోలు మాత్రం బాగా పుష్ చేస్తారు. నేను మీమ్స్ వేపిస్తున్నా అది అని చెప్తుంది. ఇప్పుడు ఒక మీమ్ వచ్చిందా, నేను మాట్లాడా అని చెప్తుంది. ఆమె మీమ్ బేస్ మొత్తం నాయ ఉన్నాయి. ఎవరు వేయించారు? మేడం గారే ఇచ్చారు. మేడం గారు ఒక క్రిమినల్ మైండెడ్, క్రిమినల్ గౌతమి అని పెట్టుకోవాలి. గౌతమి చౌదరి కాదు, జీసీ గౌతమి క్రిమినల్. ఇదిగో ఆవిడ వాళ్ళ అమ్మని స్కూల్ టీచరు మా పరుగు పోతుందని చెప్పి ఇంట్లో మాట్లాడిద్ది, మా నాన్న వాళ్ళే మాకు ఇది అది అని. వాళ్ళ మదరు, నేను ఏ క్యాస్ట్ అయినా ఏ రిలీజన్ అయినా నాకు అసలు ఏ ఫీలింగ్ లేదు, నేను మనిషిని, ఫస్ట్ మనిషే, తర్వాత బొంగు ఇవన్నీ ఏంటి. వాళ్ళ మదర్ది వేరే క్యాస్ట్ సంథింగ్, అది ఏ క్యాస్టో నాకు తెలీదు. చెప్పుకోవడానికి ఏంటి ఇబ్బంది? ఎందుకు ప్రూవ్ చేసుకుంటున్నావు? టీడీపీ వైసీపీ అని చెప్పి మాట్లాడుతున్నాడు మూర్తి, ఎందుకు చౌదరి? ఎవరు చేస్తున్నారు రాజకీయాలు? నేనేం చెప్పాను, నేను ఏ పార్టీకి సంబంధించినట్టు కాదు. నాకు టీడీపీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వైసీపీలోనూ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎవరిని ఒకరోజు ఫోన్ చేసి హెల్ప్ కూడా అడగల. నేను మీ నాన్నగారు 40 ఏళ్ళ నుంచి టీడీపీలో ఉన్నానని చెప్తున్నారు కదా, మీకు పార్టీతో సంబంధం లేకపోవటం ఏంటి? సార్ నేను ఏ పార్టీ మనిషిని కాదన్నాక వదిలేసి, ఓకే, మా ఫాదర్ గురించి నేను నా బాధ చెప్పుకోవడానికి వచ్చా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఆ రీతూ చౌదరి వీడియో ప్లే చేయండి ఒకసారి. దీని మీద చాలా మందికి రకరకాల డౌట్స్ వస్తున్నాయండి. ఇది మీరు ఇందాక ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆవిడేమంటుందంటే, ఒక్క నిమిషం పాజ్ నొక్కండి, అది పాజ్ ప్లీజ్. యా, ఇప్పుడు ఇది ఎక్కడండి? మీరుంటున్న ఫార్చ్యూన్ టవర్స్ అపార్ట్మెంటా, ఇల్లు? అది అపార్ట్మెంట్లో మీ గదిలోంచి ఆవిడ వస్తుంది. ఆ సీసీ ఫుటేజ్ అంతా నేను తీసుకున్నాను. మీ బెడ్రూమ్లో కూడా సీసీ కెమెరా పెట్టాను. రీతూ చౌదరితో మీకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది, చాలా కాలం నుంచి ఎఫ్ఐఆర్ ఉంది, 2023 నుంచే ఉంది. సో అప్పటి నుంచి మీరు ఆవిడతో అక్రమ సంబంధం కంటిన్యూ చేస్తూ ఏకంగా ఇంటికే తీసుకొచ్చేస్తున్నారు. కెమెరాలో ఫుటేజ్ అంతా దొరికింది. రెండోది, మీ బెడ్రూమ్లో మీరిద్దరూ ఇంటిమేట్ అవుతున్న వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి, త్వరలో బయట పెడతాను అవసరం అయితే. నేను చెప్పే కదా మీకు ఆడియో కాల్లో పెట్టమని చెప్పే కదా. ఆ అమ్మాయి నాకు ఫ్రెండ్, నాకు ఆ అమ్మాయికి నాకు ఏం సంబంధాలు లేవు. ఓకే, నాకు నిజం చెప్తున్నా, ప్రమాణ పూర్తిగా నాకు ఎమోషనల్గా కనెక్ట్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌతమి తప్పితే ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఓకే, నేను బయటికి వెళ్ళాను, ఏం చేశానన్నా నేను ఎమోషనల్గా నాకు కనెక్షన్స్ లేవు. అండ్ రీతు అనే అమ్మాయి జస్ట్ ఫ్రెండే. అండ్ ఆ అమ్మాయికి 2023లో నాకు అమ్మాయి రీతు చౌదరి, నేను ఒక ధర్మ, అంతవరకే. అప్పుడు నాకు చేసింది, అప్పుడు కూడా నాకు అప్పుడు ఏం తెలియదు అసలు. ఈ పిల్ల అసలు ఎట్టా చాలా మంత్స్ తర్వాత కనెక్షన్లోకి వచ్చిందంటే, గౌతమి ఒక అమ్మాయితో, ఈ అమ్మాయికి వేరే అమ్మాయికి వీళ్ళందరికీ ఫోన్లు చేయించి, వాళ్ళు పేదోళ్ళు, డ్రంకర్ హీరో పేదోడు, వాడి దగ్గర డబ్బులు ఏం లేవు, వాడి తిరిగే కారు నేను బెచ్చం, వాడి పెట్టిన తిండి నేను, వాళ్ళ పేరెంట్స్ కూడా నా మీద బతుకుతున్నారు, డైవర్స్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు, అడుగుతున్నాడు, ఆస్తి అడుగుతున్నాడు, డైవర్స్ ఇవ్వమంటే అని చెప్పి ప్రచారం చేసింది. అండ్ నన్ను లావుగా ఉన్నాడని చెప్పి నన్ను తిడుతున్నాడు. నేను అసలు నాకు గౌతమి ఎప్పుడు అందంగానే కనిపించింది, ఎప్పుడు ఎగ్జాక్ట్లీ. మీరు బాడీ షేవింగ్ చేశారు, బిడ్డ పుట్టిన తర్వాత ఆవిడ లావ్ అయిపోయింది, వెయిట్ గెయిన్. ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదా, పెట్టొచ్చుగా. ఇన్ని ప్రూఫ్లు క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ ఒక్క నిమిషం అండి, అక్కడ దగ్గర మళ్ళీ వద్దాం. ఇప్పుడు ఒకసారి వీడియో ప్లే చేయండి. ఆమె రీతూ చౌదరి మీరు కలిసి లిఫ్ట్ లోంచి బయటకు వస్తారు. ఒక నిమిషం అండి, అసలు ఆమె రీతూ చౌదరి కాదు. ఎన్ని గంటలకంటే వాళ్ళిద్దరు లిఫ్ట్ లోంచి బయటకు వచ్చే వీడియో? ఏమో ఇది కాదు మీ రెగ్యులర్ గా మీ ఫ్లాట్ కి వస్తూ ఉంటుందా రీతూ చౌదరి? సార్ ఒక నిమిషం సార్, వేరే వాళ్ళ టాపిక్ గురించి వద్దు. ఇప్పుడు ఒక్కసారి జనానికి ఒక క్లారిటీ ఇచ్చేస్తే, ఫ్రెండ్ అని చెప్పా, ఫ్రెండ్ గా మీ ఫ్లాట్ కి వస్తుంది ఆవిడ, ఫ్రెండ్ గా వస్తారు, అబ్బాయిలు వస్తారు, మీ ఇద్దరు మధ్య వీడియోలు ఉన్నాయని చెప్తాను. బయట పెట్టుకోవచ్చా? మొహాటం ఏం లేదా మీకు? మొహాటం ఏమీ లేదు, పెట్టుకోమానండి. ఓకే, రెండోది ఎప్పుడంటే 12:32 అది వేరే అమ్మాయి కాదు, ఇక్కడ రీతూ చౌదరి గారు ఈవిడ 12:32 సాటర్డే ఆగస్టు 2025, డేట్ ఏంటో కనపట్లేదు. ఓకే, సో 12:32 మీ ఇద్దరే కదా అది. ఇది ఎవరండి? ఈ వీడియో ఎవరు? 4:23 ఒక్క నిమిషం పాజ్ నొక్కండి. నేను డిప్రెషన్లో వెళ్ళాను, బయటికి తీసుకెళ్ళాను.